డీసీ మూవీ ట్రైలర్ వచ్చి ఆల్మోస్ట్ 6 days అవుతుంది, బట్ దాని ఇంపాక్ట్ ఇంకా ఉంది. ఈరోజైతే మన వీడియోలో డీసీ ట్రైలర్ హిడెన్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం, అది కూడా షార్ట్ బై షార్ట్. ఫస్ట్ షాట్లో చూసుకున్నట్టయితే మనకైతే బ్లాక్ అండ్ వైట్ ఓపెనింగ్ అవుతుంది. ట్రైలర్ స్టార్టింగ్లో బ్లాక్ అండ్ వైట్ విజువల్స్ యూజ్ చేశారు. ఇది నార్మల్ స్టైలిష్ షాట్ కాదు. దీని వెనకాల ఉన్న మీనింగ్ ఏంటంటే ఈ వరల్డ్ ఆల్రెడీ మోరలీ డెడ్ అని చూపిస్తున్నారు. ఆడియన్స్కి బిగినింగ్లోనే డార్క్ ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ మనం సెకండ్ షాట్లో చూసుకున్న తర్వాత హీరో ఎంట్రీ ముందు మొత్తం చేయాల్సి ఉంటుంది. చేయాల్సి అంటే ఏందో కాదు, మొత్తం గందరగోళం. లోకేష్ని చూపించే ముందు గన్ షాట్స్, స్క్రీమ్స్, వైలెన్స్ చూపిస్తారు. హిడెన్ డీటెయిల్ ఏంటంటే దేవదాస్ అనే క్యారెక్టర్ ఈ వైలెంట్ వరల్డ్ వల్లే క్రియేట్ అయ్యాడు అని. దాని తర్వాత వచ్చే షాటే మనకి లోకేష్ ఫస్ట్ క్లోజప్. లోకేష్ ఫేస్ మీద హాఫ్ షాడో ఉంటుంది. ఇది సింబలైజ్ చేస్తుంది ఎమోషనల్ డార్క్నెస్, లోన్లీనెస్, ఇంటర్నల్ పెయిన్. మాస్ హీరో లాగా కాకుండా బ్రోకెన్ మ్యాన్ లాగా చూపించారు. నెక్స్ట్ మనం చూసుకున్నది ఏంటంటే సిగరెట్ స్మోక్ మీనింగ్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రేమ్లో స్మోక్ ఉంటుంది. సినిమా లాంగ్వేజ్లో స్మోక్ అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్, డిప్రెషన్, కన్ఫ్యూజన్. విజువల్గా కూడా సినిమాటిక్ డెప్త్ ఇస్తుంది. అండ్ మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే వామిక క్యారెక్టర్ హిడెన్ డీటెయిల్. ఆమె నార్మల్ హీరోయిన్ లాగా అనిపించదు. ఎక్స్ప్రెషన్స్ చాలా కంట్రోల్గా ఉంటాయి. మీనింగ్ ఆమె కూడా డేంజరస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ కార్డర్ ఫైట్ సీన్. హాఫ్ వే ఫైట్ కొరియన్ రివెంజ్ మూవీస్ వైబ్ ఇస్తుంది. మీనింగ్ నో ఎస్కేప్. క్యారెక్టర్ మెంటల్లీ ట్రాప్ అయ్యాడు అని సింబలైజ్ చేస్తుంది. అండ్ మనం ఈ ట్రైలర్లో అబ్జర్వ్ చేసే రెడ్ కలర్ సింబలైజేషన్. ట్రైలర్లో రెడ్ లైటింగ్ ఎక్కువ యూస్ చేశారు. రెడ్ మీనింగ్ అబ్జెషన్, రేజ్, బ్లడ్, ఎమోషనల్ పెయిన్. డైరెక్టర్ ఎమోషన్స్ని కలర్స్తో చూపించాడు. అండ్ నెక్స్ట్ స్లో మోషన్ వైలెన్స్. గన్ షాట్స్ రియలిస్టిక్గా కాకుండా స్టైలిష్గా చూపించారు. మీనింగ్ వైలెన్స్ని ఎమోషనల్ పోయట్రీ లాగా ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ఈ గ్లిమ్స్లో దేవదాస్ హిడెన్ మీనింగ్ ఏంటంటే క్లాసిక్ దేవదాస్లో ఆల్కహాలిక్ అడిక్షన్ ఉంటుంది. ఇక్కడ వైలెన్స్ అడిక్షన్ చూపించే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కెమెరా పుషింగ్ షాట్స్. కెమెరా స్లోలీ ఫేస్ దగ్గరికి వస్తుంది. ఇది ఆనెస్ట్లీ క్యారెక్టర్ ఎమోషన్స్లో ఇన్వాల్వ్ చేస్తుంది. ఇప్పటికైతే మనమైతే వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. మనమైతే దీని పార్ట్ 2 అయితే తొందరగా రిలీజ్ చేసేస్తాం. దీని టార్గెట్ మీరు రీచ్ చేయాలి. దీని టార్గెట్ ఎంత అంటే 1K likes అంతే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2.